శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో శుక్రుడు, గురువు, ద్వితీయంలో రవి, వ్యయస్థానంలో బుధుడు, లాభస్థానంలో రవి, భాగ్యస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో కుజగ్రహ సంచారము. భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. క్రితం బేరానికి ఉంచినటువంటి స్థలాన్ని, పొలాన్ని లేదా ఇంటిని అమ్మివేయగలుగుతారు. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. లేదా ఉన్న ఇంటికి రెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అద్దెకు కూడా మనుషులు వచ్చే అవకాశం, ఆస్కారం మరింతగా పెరుగుతుంది. ప్రత్యేకంగా ఈ సమస్య సుదీర్ఘకాలం నుండి ఉంది అనుకున్న వారు జనాకర్షణ యంత్రాన్ని అక్కడ ఉంచి ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి పూజ జరిపించండి. తద్వారా ఆకర్షణ పెరుగుతుంది. ఈ యొక్క డ్యూరేషన్లోనే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అయిన వాళ్ళ కోసం తరచూ ఏదో ఒక కార్యక్రమాలను, వ్యవహారాలను ఒప్పుకోవాల్సినటువంటి పనులు, బాధ్యతలు మీ మీద పడతాయి. వాళ్ళు ఏదో చేయలేకపోవడం, వెళ్ళలేకపోవడము, ఆ పని మీరు చేస్తే బాగుంటుందని మిమ్మల్ని అడగటము, మీరు కాదనలేక అవి మీ తల మీద వేసుకోవడము, ఇటువంటి వ్యవహారాలు ఎక్కువ జరుగుతాయి. ఈ వారం పరిహారం: ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధి గురించి త్రయోదశి తిథి ఉన్న రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. సేల్స్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నవారి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగం లేక సొంత ఉపాధి ప్రయత్నాలు చేస్తున్న వారి కాలం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొత్త వ్యాపారాలలోకి దిగాలనుకున్నప్పుడు మనకు అవగాహన ఉందా లేదా, అందులో మంచి ఏంటి చెడేంటి అని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ వెళ్ళి ఆ ఉద్యోగం చెయ్యండి. ఆ తర్వాత ఆ వ్యాపారం మొదలు పెట్టండి. ఉదాహరణకి వీధికి 10 మెడికల్ షాపులు ఉన్నాయి, మనం కూడా ఒక మెడికల్ షాప్ లైసెన్స్ తెచ్చి పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనకు అసలు అవగాహనే లేదు. అవగాహన లేనప్పుడు మనం ఎలా బాగుంటుందని నిర్ణయం చేయగలుగుతాం? ఫస్ట్ వెళ్ళి ఆ మెడికల్ షాప్లో పని చేయండి. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం చేస్తారో తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ప్రారంభించండి. అలా ఏదైనా మీకు అవగాహన నిమిత్తం వస్తున్నటువంటి సమస్యలను దాటగలిగే శక్తి ఉంటుంది. అవగాహన లేకుండా చేసే ఏ వ్యాపారమైనా కూడాను మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టదు, నిరాశను తప్పించి. ఇది తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6.